పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీంట్లో లక్షణాలు ఏముంటాయి అంటే ఇరెగ్యులర్ బ్లీడింగ్ అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం. అంటే పీరియడ్స్ నెలసరి నెల నెల రాదు. ఒక్కొక్కసారి 2 నెలలకు వస్తుంది, ఒకసారి 3 నెలలకి, ఒకసారి 4 నెలలకి. ఎప్పుడైతే ఇది 2 నెలలకి ఎక్కువ వస్తుందో అప్పుడు హెవీ బ్లీడింగ్ ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, లేదంటే ఒక్కొక్కసారి పీరియడ్స్ తక్కువ అంటే జస్ట్ స్పాటింగ్ అయ్యి ఆగిపోతుంది, బ్లీడింగ్ అవ్వదు. ఇలాంటి అండ్ సడన్ వెయిట్ గెయిన్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ మెడ చుట్టూ నలుపుదనం రావడం, దాన్ని ఎకాంతోసిస్ నైగ్రాన్స్ అంటారు. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. మొహం మీద మొటిమలు రావడం, ఫేషియల్ హెయిర్ రావడం, హిర్సుటిజం అంటాం. పొట్ట మీద హెయిర్ రావడం, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే బట్టతల రావడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయి పీసీఓడిలో. ఎందుకు వస్తుందంటే ఈ రోజుల్లో సెడియంటరీ లైఫ్ స్టైల్, అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, స్ట్రెస్ లెవెల్స్ పెరగడం. అండ్ ఆల్మోస్ట్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే తీసుకోండి, ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చుని ఉంటారు. దేర్ ఇస్ నో ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ ద డ్యూటీస్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ అవ్వడం, మార్నింగ్ షిఫ్ట్స్ తక్కువ అవ్వడం. అండ్ స్ట్రెస్ లెవెల్స్ బూస్టప్ అయ్యి హార్మోన్ లెవెల్స్ని చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఏ టైంలో ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలో అలా అవ్వకుండా పీసీఓడిలో ఎల్హెచ్ హార్మోన్ అనే ఎక్కువ అయిపోయి, దానివల్ల ఆండ్రోజన్స్ ఎక్సెస్ అయిపోయి టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ పెరిగిపోవడం, దానివల్ల వచ్చేవి హిర్సుటిజం కానీ, మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ కానీ, ఇలాంటివన్నీ సమస్యలు, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, సెంట్రల్ ఒబేసిటీ అండ్ ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అంటే ఇన్ఫర్టిలిటీ. వీళ్ళకి అంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కానీ పిల్లలు పుట్టకుండా ఉండడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాం. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ చేసి, ఉట్టి స్కాన్లో పీసీఓడి అని ఇస్తే పెరిఫెరీ అరేంజ్డ్ ఓవరీస్ అంటే సిస్ట్లు, అండాశయంలో సిస్ట్లు ఏవైతే చుట్టూ పేరుకుని ఉంటాయో దాని ఒక్కటి బట్టి మనం పీసీఓడి అనం. పీసీఓడి స్కాన్ రిపోర్ట్తో పాటు క్లినికల్ సిమ్టమ్స్ అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ, లేదంటే ఆలిగోమెనోరియా అంటే డిక్రీస్డ్ మెన్స్ట్రల్ ఫ్లో కానీ, ఇలాంటివన్నీ సిమ్టమ్స్, హిర్సుటిజం కానీ, యాక్నే, వెయిట్ గెయిన్, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ని కంబైన్ చేసినప్పుడే మనం వీ కాల్ ఇట్ యాస్ పీసీఓస్. ఇలా గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. అండ్ ఇలా వీళ్ళు ఏం చేయాలి అంటే, ద మెయిన్ థింగ్ దే హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజ్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ జాగ్రత్తలు అంటే జంక్ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్ కానీ, ఈ మైదా రిలేటెడ్ ఫుడ్ ఏది కూడా దే షుడెంట్ టేక్. అదంతా అవాయిడ్ చేసి హెల్తీ ఫుడ్ ఇంట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, హై ఫైబర్ డైట్, హై ప్రోటీన్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇలాంటివన్నీ కంబైన్ చేసి రిక్వైర్డ్ క్యాలరీ అమౌంట్లో తీసుకుంటే, అండ్ అలాంగ్ విత్ ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్స్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో వాళ్ళు అకార్డింగ్ టు దట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అండాశయం నెల నెల విడుదలయ్యి పీరియడ్స్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కూడా ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది.